హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ ట్యాప్ చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు శరన్నవరాత్రుల డే 3 అమ్మవారు మనకి అన్నపూర్ణదేవి అలంకారంలో ఉంటారు. అన్నపూర్ణాదేవికి నివేదించుకున్న అల్లం గారెలు బయట లేయర్ క్రిస్పీగా లోపల పిండి పోకుండా ఉడకాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg వరకు పొట్టు మినపప్పును తీసుకొని నైట్ నానబెట్టేసుకున్నాను. మనకు మార్నింగ్ కల్లా ఇలా మంచిగా నానిపోతాం. ఇప్పుడు ఈ నానిన మినపప్పులో 4-5 సార్లు వాటర్ పోసుకొని ఇలా చేత్తో కలుపుకుంటూ పొట్టు మొత్తం సపరేట్ అయ్యే వరకు కడుక్కుంటే సరిపోతుంది. కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ ఉంచుకొని గాలించుకోవాలి. నేను ఇక్కడ చూపించలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు ఈ మినపప్పుని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్లోకి మినపప్పుని యాడ్ చేసుకొని అవసరం కొద్దీ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిగతా పప్పును కూడా ఇలాగ పట్టేసుకొని ఒక గిన్నెలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ పిండిలోకి మనం యాడ్ చేసుకున్న ఇవన్నీ కలిసే వరకు మంచిగా ఇలా చేతితో కలుపుకొని టైం ఉంటే కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి, లేదంటే ఎమ్మటే చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ని ఒక గిన్నెలో తీసుకొని చేతిని తడుపుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా చేతిలో రౌండ్గా అనుకొని మధ్యలోకి హోల్ పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం చేతితో ఒత్తుకున్న గారెల్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీటి తేమం చేసుకుంటూ చేసుకోవాలి గారెలన్నిటినీ. తర్వాత మనకి గారెలన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనకి గారెలు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా తిప్పుకుంటూ మనకి గారెలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనకి గారెలు అనేవి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ గారెల్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అలాగే పిండిని మొత్తాన్ని గారెలా వేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. అల్లం గారెలు నేను చెప్పినట్టుగానే బయట లేయర్ క్రిస్పీగా లోపల పిండి ఉండకుండా మంచిగా ఉడికిపోయాయి. మీరు కూడా నెక్స్ట్ టైం ఈ అల్లం గారెలను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇప్పుడు చేసుకున్న గారెలు మంచిగా పూజలో పెట్టేసుకొని నేను ఎలా డైలీ పూజ చేసుకుంటాను అలాగే చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం.